కూర్చోండి. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. షర్మిలమ్మ గారు ఆరంగేటం దాకా సునీతమ్మ గారు అది కేర్ లేదా ఛానల్కి? బై ద టైం షర్మిలమ్మ గారు టేకన్ ఓవర్ చేసిన వెంటనే సునీతమ్మ గారిని ఇగ్నోర్ చేశారు లేదా? నిజంగా సునీతమ్మ గారికి సిబిఐ పరంగా నోటీసులు వచ్చిన కష్టం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడైనా ఒక్క ఉదంతో చెప్పారా? అప్పటిదాకా రోజు జింగి చికం భజనే కదా. ఇది ఎందుకు గ్రహించట్లే? నిన్న సార్ నా ఛానల్లో, పెట్రోల్ బంక్ ఛానల్లో పేమెంట్ లేనట్టుగా ఉంది, తెలుగుదేశం ప్యానలే లేదు. మీరు అది గమనించారా? ప్రత్యేక హోదా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ పర్టికులర్ ఛానల్, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా వైఎస్ షర్మిల గారి పైన సోషల్ మీడియా వచ్చిన కొత్తలోనే 10 ఏళ్ల క్రితమే ఎటువంటి ట్రోల్స్ చేశారు, ఆ వ్యక్తిగత జీవితం మీద ఏం రాశారు, ఆ రాసినప్పుడు సమర్థించిన ఆ పర్టికులర్ మనుషుల దగ్గరికి పోయి ఇప్పుడు కూర్చొని నన్ను సోషల్ మీడియాలో ఎవరు అంటున్నారని మాట్లాడడం రాంగ్ స్టెప్ అనిపించింది. ఇప్పుడు ఆమె ఏముందో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందరు మీడియా వస్తారు, అందరూ మాట్లాడతారు. ఇది చెప్పాలనుకున్నదంతా అక్కడ చెప్పుండొచ్చు. ఇప్పుడు అక్కడ రోజు సాయంత్రం కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే మాట ఈరోజు జస్ట్ ఏం మాట్లాడారు అనేది అనిపించింది. అంటే నేను అంటుంది ఏంటంటే, మేము ఇన్నాళ్ళు బట్టి స్క్రిప్ట్లు చేస్తుంటే బయట అందరూ అవన్నీ అబద్ధాలను జస్టిఫై చేస్తారు. ఒకసారి వచ్చి నువ్వు మమా అనిపించేమా మళ్ళీ మేము కంటిన్యూ అవుతాం అని చెప్పినట్టుగా ఉంది. నిజమే కదా సార్, ఆమె బయట మాట్లాడుంటే ఇప్పుడు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుంటే డెఫినెట్గా అందరు మీడియా కవర్ చేసేవాళ్ళు. అది తప్పే ఉంది సార్. ఎక్కువ దాన్ని అటెన్షన్. మనకి రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు ఉంటాయి. ఆవిడకి షీ హ్యాడ్ ఎవరీ రైట్ టు గో అండ్ గివ్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ హర్. అసలు ఇప్పుడు ఎవరు కూడా అవసరం లేదు, జస్ట్ మీరు ఒక వీడియో పెట్టుకుని ట్విట్టర్లో పెడితే చాలు కదా, ప్రపంచం అంతా వెళ్ళిపోతాం. నారాయణ గారి ఎన్నో నెంబర్ భార్య ఆవిడ తెలియదు, కానీ ఆవిడ ఏం చేసింది ట్విట్టర్లోనే ఫేస్బుక్లోనే పెట్టుకుంది కదా ఆవిడ. తప్పే ఉంది. కానీ అక్కడికి పోవడం వల్ల సీరియస్నెస్ పోయింది అనిపించింది నాకు. సీరియస్గా వీళ్ళు లేరండి పాపం, వీళ్ళని బలవంతంగా ఫోర్స్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ ఫోర్స్ జస్టిఫై అవుతుంది. సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బిహైండ్ అన్నది ఒక క్వశ్చన్ ఉంది. నో ఫోర్స్ ఈజ్ ఐఎమ్ ఇండిపెండెంట్ అన్నది చెప్తుంది దగ్గర. ఇట్స్ వెరీ క్లియర్ దట్ సమ్ ఫోర్స్ ఈజ్ రియల్లీ యాక్టింగ్. అదర్వైజ్ మీరు చెప్పినట్టు ఒక ప్రెస్ పెట్టి హ్యాపీగా అడ్రస్ చేయొచ్చు. అందరూ వస్తారు అన్ని పంచేంద్రియాలు మూసుకుని. అక్కడ అలా పెప్సీయే కావాలన్న సినిమాలలాగా ఆ ఛానల్ ఎందుకు ప్రోగవుతుంది అంటే షీఈ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. పైగా ఆ పర్టికులర్ మీడియా వైఎస్ షర్మిల గారి పైన గతంలో చాలా పెద్ద ఎత్తున నెగిటివ్గా ఆమె గురించి అసలు మాట్లాడలేదు. నాతో షర్మిల గారు నాతో అన్నమాట తెలుసు నాకు, ఆమె ఎంత పెయిన్ తీసుకున్నారో దాని. సార్ ఎవరికి తెలియదు సార్, ఎవరు మీడియాలో ఎవరు లేరు, మీడియాని చూడకుండా ఎవరు లేరు కదా. మీడియాలో ఇవ్వాలి మేము ఉన్నాం, కానీ అంతకన్నా ముందు నుంచి పోలీసులు కంప్లైంట్ చేశారు. అప్పుడు కూడా షర్మిల గారు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు విచారణ చేసి ఇది ఎక్కడి నుంచి జరుగుతుందో కూడా పోలీసులు చెప్పారు ఆమెకి. మరి ఎక్కడి నుంచి జరుగుతుందో కూడా ఆమెకు తెలుసు. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో నుంచి జరుగుతోంది అని షర్మిల గారికి తెలంగాణ పోలీసు చెప్పారు. అటువంటి పార్టీకి సంబంధించిన మీడియాలో కూర్చొని ఈమె సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేస్తానని మాట్లాడుతుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అలా వెంకీ దానివల్ల ఏముందంటే ఆమె చేస్తున్న సీరియస్ అలిగేషన్స్కి, ఆమె పెయిన్కి రావాల్సినంత గ్రావిటీ లేకుండా పోతుంది. మీరు ఇదే ఛానల్కి ధైర్యం ఉంటే సౌభాగ్యం గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయమనండి, చెప్తుంది ఆవిడ. ఆవిడ అంతర్మదనం పడుతుంది, ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తుందో. ఒక పక్క కూతురు పరంగాను, ఒక పక్క నిజంగా చెప్పాలంటే సార్, వివేకం సార్తో 11 ఏళ్ళ పైచీలకి ఈ అమ్మాయి మాట్లాడకపోయినా సరే ఈవిడ కోసమే, అమ్మాయి కోసమే ఉందా సౌభాగ్యమ్మ. అయినా సరే ఇంకా ఆ బడబాటు మీరు మాట్లాడుతున్నారు. ఐ డోంట్ థింక్ సో, ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ ఇట్. ఏంటంటే 11 సంవత్సరాలు ఆమె మాట్లాడలేదు వాళ్ళ నాన్నతో అనేది ఐ డోంట్ థింక్. అవును అడగండి, ఆవిడ చెప్తారు. ఇట్స్ వెరీ క్లియర్. ఎన్ని సంవత్సరాలు బట్టి మాట్లాడట్లేదు కనుక్కోండి ఒకసారి. వివేకం సార్ రెండో భార్య విషయం దగ్గర నుంచి అప్పటి నుంచి ఈవిడ షీఈస్ నాట్. బట్ వాట్ ఎవర్ అది సార్, ఒకటి గుర్తుంచుకోండి, తండ్రి మీద అలగడం, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు నచ్చకపోయినా తల్లిదండ్రులతో ప్రవర్తించడం అవన్నీ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు సార్. అది కూడా నేను చెప్పట్లే. బట్ ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఈవిడ పక్కన ఒక నిలువెత్తు మనిషి ఆవిడ నిలబడి ఉన్నప్పుడు ఆవిడ గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఈ ప్రొవోకింగ్ యాటిట్యూడ్లను ముందుకెళ్తుంటే వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు నిజంగా ఇది వివేకం సార్ విషయంలో ఇవాళ మీకు సిబిఐ నోటీసులు ఎందుకు ఇచ్చింది? మీకు, మీ భర్తకి, మీ బావగారికి, ముగ్గురికి నోటీసులు ఇచ్చారు కదా. విచారణ వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? బికాస్ షీఈస్ ప్రొటెక్టింగ్ దస్తగిరి గడాలని. ఆడే చంపండి, ఆడే ఒప్పుకున్న తర్వాత ఆయన ఇంకా ఆడికి బెయిల్ ఇవ్వడం, ఆడికి చుట్టూ తిరగడం అంటే చెప్పింది నేనే, నాకు చంపని చెప్పింది పలానా అని చెప్తున్నాడు. వాడే కథలు చెప్తున్నాడు సార్. అది చెప్పేది కథ, చెప్పింది కథ కానప్పుడు అది ఎందుకు కథ ఇది అనేది. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను కదా, నేను ఇక్కడే చెప్తున్నాను, ఎవరు కన్విన్స్ అవ్వాలి దాంట్లో? జడ్జి కోర్టు కదా, గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అవ్వాలి, గౌరవ సిబిఐ కన్విన్స్ అవ్వాలి. వీళ్ళిద్దరూ కన్విన్స్ అయ్యారా? పోనీ అంతాకెందుకు 20వ తారీఖు దాకా ఉన్నాడు అయితే బ్రహ్మాండంగా అసలు ఆడింది ఆట పడింది పాట కదా. మరి అలాంటప్పుడు ఎందుకు కానివ్వలేరు? అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్.
ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు విచారణ సిట్టు 1, తర్వాత మాంతీసారి సిట్టు 2, తదనంతర పరిణామాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎవరు రీడ్ చేయట్లేదా? ఈవిడ ప్రత్యక్షంగా అక్కడ ఉండి కూడా తదనంతరం జరిగిన ఆ ఇల్లు యొక్క తలుపులు బద్దలు కొట్టడం ఇలాంటి విషయాలన్నింటిలో ఫింగర్ ప్రింట్స్ నిపుణులు 118 ఫోటోలు తీశారు సార్, 117 నుంచి 118 ఫోటోలు. కనీస అవగాహన కూడా లేకుండా ఇదేదో అవుతుంది, మనం ఇట్టి పడితే భూమరంగా అవుతుందన్న ప్రాథమిక అవగాహన ఎక్కడ కొరవడుతుంది? ఇక్కడ ప్రాథమిక అవగాహన ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒక నిజాన్ని దాచుదాం అన్నప్పుడు ఒక అబద్ధం ఆడవలసి వస్తుంది. అది ఒక చోట ఐ థింక్ అది ఒక అబద్ధంతో మొదలైంది అనుకోండి సార్ ప్రస్థానం, అది అలా ఇటుకలు పేర్చినట్టు అలా 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 పిరమిడ్ కింద తయారవుతుంది. ఆ క్లస్టర్స్లో ఉంది ఆవిడ.